పెసరపప్పులో మామిడికాయ ముక్కేసి మెదిపి తాలింపేసాను. ఇది నైట్ టిఫిన్ కంటే. ఇది వచ్చేసి ఇడ్లీ సరే రాగి ఇడ్లీ ఫ్లఫీగా వచ్చేసింది. చెప్పాను కదా ఇందాక ఆ వీడియోలో వేసే ఎంత కాలట్ వేయాలని చెప్పేసాను. ఒక మినపప్పు అయితే 2 గుప్పులు రాగి పిండి, 2 గుప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోండి. మీకు ఇలా బాగా వస్తుంది, నిలబడతాయి. ఒక వీడియోలో అండి చాగంటి వారి ప్రసంగంలో మొన్న విన్నానండి. ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తుంటే రట్టేసిందంటండి కొంగ. దాని ఇంకా తీక్షణంగా చూస్తే కొంగ మాడి మసైపోయిందంటండి. అదే కోపంతో ఆయన ఒక అనసూయ దగ్గరికి వచ్చారంటండి, సతీ అనసూయ దగ్గరికి. భిక్ష అడిగితే ఆవిడ భిక్షకి అన్నీ రెడీ చేసి భిక్ష వేద్దామని బయటకు వచ్చేలోపు వాళ్ళ హస్బెండ్ వచ్చారంటండి. వాళ్ళ ఇంటి ఆయన వస్తే ముందు ఆయన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి తర్వాత లేటుగా భిక్ష తీసుకొచ్చిందంట. దానికి ఆ మునీశ్వరుడు కోపం వచ్చి తీక్షణంగా చూశాడంట. అనసూయదేవి, నేనేమన్నా కొంగను అనుకున్నావా? తీక్షణంగా చూస్తే మాడి మసూరి పొద్దకి నాకు భర్త వచ్చి ఇంటికాడ అలసిపోయి వచ్చాడు. ముందు ఆయన్ని చూసుకున్నాక నీకు ఏ ధర్మమైనా గుడైనా గోపురమైనా పూజలైనా అనేసి భిక్ష ఇచ్చిందంటండి. ఆ మునీశ్వరుడు అదిరిపోయాడంటండి. ఆయన కొంగని మాడి మసి చేసింది ఇంట్లో ఉన్న ఈ ఇళ్ళకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయారంటండి. ఇంట్లో మన ధర్మాలండి, మనం బయటకు వెళ్ళేప్పుడు చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసామంటే నిశ్చితగా ఉండొచ్చండి. అదే లేట్గా వచ్చామనుకోండి, ఇంట్లో వాళ్ళు టిఫిన్కి ఎదురు చూస్తూ ఉంటారు, అక్కడ గుడికి వెళ్ళినా నెమ్మది ఉండదండి. మనం చేయాల్సింది ఏదో చేసామనుకోండి, కొంచెం లేట్గా వచ్చినా ఇంట్లో వాళ్ళకి ఆకలి అయితే తినేస్తారు, లేదంటే రెడీగా ఉంటుంది, మనం వచ్చాక కూడా టెన్షన్ లేకుండా ఉంటుందండి. అందుకే నేను ఈ బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ పెట్టేసుకుని నిశ్చింతగా వెళ్తానండి. నిదానంగా వెళ్ళి నిదానంగా వస్తాను గుళ్ళకి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చాలామంది చూస్తున్నారు, థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఉపయోగం అండి.